పెట్టుకున్నావు. ఇన్ని చేసి నన్ను వదిలేసి వాడిని వాడు ఏమన్నా అందంగా ఉన్నాడా? టార్ ఫేస్ వాడు వాడిని ఎత్తుకుంటూ గోవా దాకా ఒంటరిగా వెళ్ళావు. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? చూడు, అన్నీ నువ్వు యూజ్ చేసినవి. నీ జ్ఞాపకాలు నాతోనే ఉంచుకున్నాను. ఇంత ప్రేమించే నన్ను వదిలేసి ఆ బేవర్స్ గడతా వెళ్ళడానికి నీకు మనసులో ఒప్పింది మైథిలి. నీకు పిచ్చి పట్టింది. నువ్వు బాగుపడవు. తల్లి లేని పిల్లాడు కదా అని నిన్ను చేరదీయడం. మైథిలి స్టాప్. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకేసావో షూట్ చేస్తాను. ఎంత పని చేసావురా? దేవుడా, వద్దు, ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో అన్ని ఉన్నాయి. నన్ను వదిలేసి వెళ్లే బదులు చంపేసాడు మైథిలి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మైథిలి. నీ మనసు ఎవరు పాడు చేశారా? ఇంతకు ముందు బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకునేవాడివి కదా. నువ్వు మంచి పొజిషన్ కి రావాలని ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకున్నానో తెలుసా? తెలుసు. మరి ఎందుకు ఇలా పిచ్చి పెట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? రా, నన్ను తీసుకెళ్లి ఇంట్లో వదిలే. నేను ఎవరి దగ్గర ఏ విషయం చెప్పను. బాగా చదివి డిగ్రీ తెచ్చుకో. నేనే మీ నాన్నతో చెప్పి ఓ మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి జరిపిస్తాను. నాకు నువ్వే కావాలి. వాట్? నేను పెళ్లి అంటానురా? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? నీకంటే 6 ఏళ్లు పెద్దదాన్ని నేను. పర్వాలేదు, గాంధీ కంటే కస్తూరిబాకి వయసు ఎక్కువ. సచిన్ కంటే అతని భార్య 5 ఏళ్లు పెద్దది. నెపోలియన్ కంటే జాగ్లినాకి వయసు ఎక్కువ. అలాగే షేక్స్పియర్ కంటే ఆయన భార్యకి. చాలా ఆపరా నీ పురాణం. కుక్క తొక్క ఎంత సరి చేసినా దాన్ని వంకరక్కడికి పోతుంది. నీ చావేదో నువ్వు చావు. నేను వెళ్తున్నాను. ఇక మీదట ఇదే మన ఇల్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పుట్టిన 6 నెలలకే కన్న తల్లిని పొట్టను పెట్టుకున్నావు. ఇంకా ఎందుకు అడుస్తావు? ఉండి పాలు పట్టుకొస్తాను. ఓ డెస్డిమోనా, నా ప్రియమైన ప్రేయసి, నేను నిన్ను ద్వేషంతో చంపలేదు. నా గౌరవం కాపాడుకోవడం కోసం ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఓ మిత్రులారా, ఈ వార్తని వెన్నీస్ నగరానికి తెలియజేయండి. ఈ ఒసేలో మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ సాటిలేని ప్రేమికుడని చాటి చెప్పండి. తన వేలుతో తనకన్నే పడుచుకున్న అవివేకిలాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ప్రియమైన డెస్డిమోనాను చేజేతులా చంపుకునే ఈ పాపాత్ముని చీకొట్టమని చెప్పండి. కన్నీళ్ళంటే తెలియని ఈ కసాయివాడు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుని గోరుమని వినిపిస్తున్నాడని లోకానికి తెలియజేయండి. వెనీస్ నగరాన్ని గురించి తప్పుగా మాట్లాడిన అపరాధానికి శిక్షగా ఇలా గొంతు పట్టుకొని పొడుచుకున్నాడని చెప్పండి. వెరీ గుడ్ రవిశ్వ, అదరు కొట్టావు. నాకంటే చిన్నవాడి వయ్యా. లేదంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. సరే, నువ్వు అలాగే ఉండు. నేను పెద్దవాడిని, నేను పెళ్లి చేసుకుంటాను. సరే. ఇక మీదట మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.
ఏమైందిరా? హాయ్ మామయ్య. వాళ్ళ అమ్మగారింట్లో వదిలేసి వచ్చావా? లేదక్కయ్య, నన్ను గోవాలోనే ఉంది. ఒంటరిగా వదిలొచ్చావా? తన ఫ్రెండ్స్ ఉన్నారుగా. రఘు, ఏమిట్రా నీ ముఖం అదోలా ఉంది? ఏం లేదు నాన్న. I love you. ఎనీ ప్రాబ్లం? నథింగ్ డాడీ. సార్ యూ డోంట్ వరీ సార్. అడ్డదిడ్డమైన ప్రశ్నలు టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి అన్ని నిజాలు ఆమె నోటి నుంచి రాబడతాను సార్. యు నో అబౌట్ మేడం టీ. నో థ్యాంక్స్, నేను డైటింగ్ చేస్తున్నాను. యు నో ఐఎమ్ ఏ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సార్. ఓకే సార్. రే, ఇలాంటప్పుడు పిలవకుండా వస్తావు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను సినిమా తీద్దాం అనుకుంటాను. మేడం గారు ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఎంత తీసుకుంటారంటారు? రేపు చెక్ బౌన్స్ అయితే కోర్టు చుట్టూ వెళ్ళిపా. మేడం, మా మేనేజర్ మీ మేనేజర్ తో మాట్లాడాలి. మేనేజరా డ్యామేజ్ రా? ఓకే మేడం, దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ సెషన్. భయపడకుండా నా క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్, మీ పేరేం పేరు? ఆంధ్రాలో అందరికీ తెలుసు, నేను తెలంగాణ. ఇప్పుడు చెప్పండి. ముంతాజ్. తాజ్ అంటే తాజ్ హోటల్స్ అన్ని మీవేనా? డోంట్ బి ఫన్నీ ప్లీజ్. అయితే తాజ్ టీ కంపెనీ ఒకటి ఉంది కదా, దానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉంది. వాట్ కనెక్షన్? డైలీ 2 కప్పులు సిప్ చేస్తాను. ఓ, దేర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇయర్లీ హ్యాంగ్ ఓవర్ ఎంత? వాట్? మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత? పాస్. నేను ఏమైనా టీవీలో క్విజ్ కండక్ట్ చేస్తున్నాను పాస్ అనడానికి? ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఓకే, లెట్ మీ షూట్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఫర్నిష్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ మూవబుల్ అండ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్. వాట్? అంటే మీ దగ్గర ఉన్న కదిలే ఆస్తి, కథల ఆస్తి, వాటి గురించి పూర్తిగా నాకు చెప్తారా? సార్ ప్లీజ్ వల్గర్ గా మాట్లాడకండి. వల్గర్ గానా? వాట్ మేడం, డిపార్ట్మెంట్ లో యూజువల్ గా అడిగే ఫార్మల్ క్వశ్చన్స్ నేను అడిగింది. ఇలా మాట్లాడితే నేను ఠాగూర్ కి కంప్లైంట్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ కు మీకు ఏంటి సంబంధం? నేను చెప్పిన ఠాగూర్ మెగాస్టార్ చిరు. ఓ, చిరు. మేడం, ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఫేమస్ అయ్యారు, ఇంత సంపాదించారు ఎలా మేడం? గచ్చు కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు. Stop that! నాకే సౌండ్ వినిపించలేదు. There is no place for any emotion or romantic ideas with me. I cannot entertain you while office hours. జస్ట్ షట్ అప్. ఓకే. Or what? ఆ సాంగ్ వల్ల నేను పాపులర్ అయ్యానని చెప్పబోతున్నాను. Oh, I am very sorry. Sorry. Let me trigger out the next question. ఎలాంటి పాలసీస్ మీకు ఉన్నాయో చెప్తారా? చాలా సినిమాలు చేయాలి, బాగా సంపాదించాలి, దాంతో సమాజానికి సేవ చేయాలి. సమాజానికి సేవ చేయాలన్నది నా జీవిత లక్ష్యం. హలో. ఏంటి మేడం, నేనేం పాలసీస్ ఉన్నాయని అడుగుతూ మీరు సినిమా డైలాగ్ చెప్తున్నారేంటి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీస్. ఇట్స్ ఆల్ రైట్. వన్ పర్సనల్ క్వశ్చన్. మీరు ఆర్టిస్ట్ కాకుంటే ఏమై ఉండేవారు? డాక్టర్, లాయర్, ఇంజనీర్? అమ్మనై ఉండేదాన్ని. యాక్చువల్ గా మాకు వచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, సారీ మేడం, లంచం తీసుకోండి. ఐఎమ్ హరిశ్చంద్ర రావు. కాదు, ఇందులో నా ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్ ఉంది. వాట్ యు థింక్ అబౌట్ మీ? ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ you have been disturbing my inquiry session. If I complain to the superior officer, you may have to face very serious consequences, madam, and also that is very naughty. షూటింగ్ టైం అయింది డార్లింగ్, ప్లీజ్. సార్, పూర్తయింది సార్. మేడం, రికార్డులన్నీ క్లియర్ గా ఉన్నాయి. అన్ని అకౌంట్స్ లకు వచ్చేసాయి సార్. నేను ఆమె పర్సు కూడా వెతికాను సార్. పాపం ₹1 కూడా లేదండి. తిరిగి వెళ్ళడానికి కూడా పాపం ఆటోకు డబ్బులు లేవండి. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి పంపిస్తాను సార్. రెగ్యులర్ గా ఎంక్వైరీకి వస్తుందండి ప్లీజ్. ఒరే రఘు, గోవా నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇవాళే. మైథిలి ఎలా ఉంది? రఘు, నీ పెళ్ళెప్పుడు పట్టు షర్టు మీద మరకపడ్డప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వంటే గిట్టని వాడెవడో ఆ పని చేస్తుంటాడు అనుకున్నా, కానీ ఆ కుర్ర నా కొడుకు ఇంత పని చేశాడని నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ఎలా కనిపెట్టావురా? క్రెడిట్ కార్డులో ఫ్లైట్ టికెట్ కొన్నాడు. చిన్న పిల్లాడిని వదిలేశాను. తప్పేమీ జరుగుండదురా రఘు. మైథిలి కొంచెం ఎమోషనల్ టైప్ అమ్మాయి.
బట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏం జరుగుతుందో అనేది వీ విల్ ఫైండ్ అవుట్. ఈ మ్యాటర్ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. చెప్పొద్దు, మనమే సీక్రెట్ గా కనిపెడదాం. నువ్వు చెప్పినట్టు ఆ అబ్బాయి ఏదో ప్లే చేశాడు అనుకుంటాను. అవును, వాళ్ళ ఇంట్లో చూసావా? ఫోన్ చేసి అడిగాను, వాడు లేడు. రే, ఫ్లైట్ టికెట్ కార్డ్ యూజ్ చేశాడన్నావుగా? అవును, ఆ కార్డ్ నెంబర్ ఉందా? ఉంది. అది చాలా రారా పోదాం. సారీ సార్, మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాం. మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. యాజ్ ఫర్ బ్యాంక్ రూల్స్ వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఐ నో దట్, బట్ వీ కాంట్ లూజ్ అవర్ కస్టమర్స్. ఓయ్, ఇక్కడ లైఫే లూజ్ అవుతోంది. ఏంటయ్యా పెద్ద కస్టమర్ కేర్? సరే వదిలే, ఆయన చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. బట్ వచ్చే నెల కచేరీలో సార్ పేరు కూడా లిస్ట్ లో ఉంది. కచ్చారంటే? కచేరీ అంటే మా భాషలో రైట్ సార్. సార్ ఐ విల్ టేక్ యాక్షన్. వెంటనే నీ కార్డ్ బ్లాక్ చేస్తాను. కార్డ్ ఏం బ్లాక్ చేయట్లేదు. ఆ క్రెడిట్ కార్డ్ ఎక్కడ యూజ్ చేసినా వెంటనే ఈ సెల్ నంబర్ కి ఇన్ఫార్మ్ చేయండి చాలు. ఓకే సార్. అలా ఇన్ఫార్మ్ చేయలేదనుకోండి, ఈ కార్డు లో ఉన్నాయని వచ్చి మీతో మాట్లాడతాడు. సార్ ఈయన సార్? ఈయనే B3 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భీమారావు. ఉల్టా ఏలాడ కట్టుకోవడంలో ఎక్స్పర్ట్. అవునండి, ఆట కావాలా పాట కావాలా? అలాగా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేమిటి? ఓ అలాగా, ఏం చేస్తుంటారు హరి గారు? అలాగా, ఏ సినిమా నుంచి పాట కావాలి? ఓ ఠాగూర్, చూసారా సినిమా? This call is being forwarded to a voicemail box. After the beep, ఎక్కడికెళ్ళాడు?